నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బీరకాయ కూర చేసుకోబోతున్నాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని దానిలో తగినంత నూనె వేసుకోవాలి. దానిలోనే జీలకర్ర కూడా వేసుకోవాలి. దానిలోనే ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఆ నూనెలోనే పెద్దుల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఆ మూడింటిని ఒకసారి కలుపుకోవాలి. దానిలోనే పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. అది మొత్తం ఎర్రగా ఏగాలి. బీరకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. శుభ్రంగా బీరకాయల్ని కడుక్కొని దాని మీద పీస్ అంతా గీరేసుకోవాలి. గీరేసుకున్న తర్వాత ముక్కలు కోసేటప్పుడు వాటిల్లో చేదు ఉందో లేదో ఒకసారి చూసుకుని తర్వాత ముక్కలు కోసుకుని పెట్టుకోవాలి. బీరకాయ ముక్కలన్నీ మెత్తబడే వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇంకోసారి మూత పెట్టి మూత తీసి ఇంకోసారి కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకోవాలి. మళ్ళీ మూత తీసి ఇంకోసారి కలుపుకోవాలి. దానిలోనే ఆ కూరకు సరిపడంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఇంకోసారి కలుపుకోవాలి. సగం ఉడికిన తరువాత ముక్కలు దానిలో కారం కూడా వేసుకోవాలి. ఉప్పు కారం ముక్కలకి పట్టిన తర్వాత దానిలో తగినన్ని పాలు పోసుకోవాలి. ఈ కూరకి అదే టేస్ట్ ఇస్తుంది పాలు. ఒకసారి కలుపుకోవాలి. మూత పెట్టుకుని మళ్ళీ తీసి ఇంకోసారి కలుపుకోవాలి. మేము 5 నిమిషాల తర్వాత తీసాం సిమ్లో పెట్టి. తీసి మళ్ళీ కలుపుకుంటున్నాం. మళ్ళీ మూత పెట్టుకుని ఇంకోసారి తీసి కలుపుకోవాలి. బీరకాయ కూర రెడీ. ఎంతో ఈజీగా అయిపోతుంది.
ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఆ పాలన్నీ దగ్గర పడే వరకు తిప్పుకుంటూ ఉండాలి. మూత పెట్టుకుని తీస్తూ తిప్పుకుంటూ ఉండాలి. బీరకాయ కూర రెడీ. ఒక ప్లేట్ తీసుకొని మనం వండుకున్న కూర దానిలో వేసుకుంటే తినటానికి రెడీ. అన్నంలోకే బాగుంటుంది. మా వంట మీకు నచ్చినట్టయితే ఒక లైకు, షేరు, సబ్స్క్రైబ్ చేసుకోండి.